Hello everyone, my name is Mahesh Kumar and I'm a practicing advocate at Hyderabad. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి ఆ టాపిక్ ఏంటి? చాప్టర్ 3 ఆఫ్ ఐపీసీ ఇట్ డీల్స్ విత్ పనిష్మెంట్స్. శిక్షలు అండి, శిక్షల గురించి మాట్లాడుతుంది ఈ సెక్షన్. దీనిలో ఎన్ని సెక్షన్స్ కవర్ అయి ఉన్నాయి ఈ చాప్టర్లో? సెక్షన్ 53 to 75 వరకు సెక్షన్స్ కవర్ అయి ఉన్నాయి. సో ఒక్కొక్క సెక్షన్ గురించి ఇన్ డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ సెక్షన్ 53 పనిష్మెంట్స్. అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ పనిష్మెంట్స్ ఉంటాయండి? జనరల్గా ఇన్ని పనిష్మెంట్స్ ఉంటాయండి. డెత్ పనిష్మెంట్ అన్నిటికన్నా పెద్ద పనిష్మెంట్, అన్నిటికన్నా పెద్ద శిక్ష అని మనం అనుకోవచ్చండి. నెక్స్ట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ గురించి జనరల్గా కామన్ జనాలు ఏమనుకుంటారంటే మొత్తం లైఫ్ మొత్తం జైల్లోనే గడపాలి అనేసి. బట్ నో, జనరల్గా ఐపీసీ ప్రకారం ఏంటంటే 20 years అనేది లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనమాట. నెక్స్ట్ ఇంప్రిజన్మెంట్లో టైప్స్ ఉన్నాయండి. రిగరస్ ఇంప్రిజన్మెంట్ అంటే కఠినమైన కారాగార శిక్ష, అలానే సింపుల్ ఇంప్రిజన్మెంట్ అంటే నార్మల్ ఇంప్రిజన్మెంట్ అనమాట. ఎక్కువ పనులు ఏం చేపించరు, హార్డ్ లేబర్ ఏముండదు. నెక్స్ట్ ఫోర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ అంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను మీకు. ఏదైనా క్రిమినల్ క్రైమ్ చేసి పారిపోయాడు అనుకోండి, ఆ మనిషిది ఏదైతే ప్రాపర్టీ ఉంటుందో అది గవర్నమెంట్ జప్తు చేసేసుకుంటుంది. దాన్ని ఫోర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ అంటారు, అంటే ప్రాపర్టీని జప్తు చేసేసుకోవటం. నెక్స్ట్ ఫైన్. ఇప్పుడు కైండ్స్ ఆఫ్ పనిష్మెంట్ అని ఇక్కడ రాశాను కదా నేను. ప్రతి కైండ్ ఆఫ్ పనిష్మెంట్కి అంటే ఈ పనిష్మెంట్స్కి డిఫరెంట్ సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయి ఐపీసీలో డెత్ పెనాల్టీకి, డెత్ పనిష్మెంట్కి సపరేట్ సెక్షన్స్ ఉన్నాయి. అలానే లైఫ్ ఇంప్రిజన్మెంట్కి సపరేట్ సెక్షన్స్ ఉన్నాయి. ఇలా డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. అందుకని ఈ చార్ట్ నేను రాశాను. ఇఫ్ యూ లైక్ దిస్ చార్ట్ ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఎందుకంటే ఈ సెక్షన్స్కి ఒక ఇలాబరేటివ్గా మీ అర్థం చేసుకోవడానికి ఆలోచన వస్తుంది. ఇప్పుడు చూడండి, ఓన్లీ డెత్ పెనాల్టీకి ఇన్ని సెక్షన్స్ అప్లికబుల్ ఉన్నాయండి. అలానే లైఫ్ ఇంప్రిజన్మెంట్కి ఇన్ని సెక్షన్స్ అప్లికబుల్ ఉన్నాయి. అలానే ఇంప్రిజన్మెంట్ అని చెప్పాను కదా, దానిలో రిగ్రెస్ సపరేటు, సింపుల్ సపరేటు. రిగ్రెస్కి మాత్రం ఇన్ని సెక్షన్స్, అలానే సింపుల్కి మాత్రం ఇన్ని సెక్షన్స్. అలానే ఫోర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీకి కూడా సెక్షన్ 126 and 127 అప్లికబుల్ అవుతుంది. అలానే ఫైన్ రిలేటెడ్ సెక్షన్స్. సో ఈ చార్ట్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మేక్ ఇట్ డౌన్ అండ్ రైట్ ఇట్ డౌన్ ఇన్ యువర్ నోట్ పేపర్. ఓకే, లెట్స్ ఫార్వర్డ్ టు అనదర్ సెక్షన్స్. దాని ముందర ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేద్దాం. రిఫార్మేటివ్ థియరీ. ఇండియాలో పనిష్మెంట్కి వాడే థియరీ ఏంటంటే రిఫార్మేటివ్ థియరీ యూజ్ చేస్తారండి జనరల్గా. రిఫార్మేటివ్ థియరీ అంటే ఇక్కడ క్రిమినల్ని ఓన్లీ శిక్షించడమే కాదు, వాళ్ళని రీఫార్మ్ చేయాలని ఆలోచనతోటి ఈ థియరీ మీద పనిష్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక మనిషి క్రిమినల్ ఇంటెన్షన్గా ఉన్న మనిషిని ఒక మనిషిగా మార్చటం. అందుకని మీరు జైల్స్లో చూసుంటే ఫ్యామిలీస్తో కలవనిస్తారు. అలానే జైలు లోపల పనులు డిఫరెంట్ పనులు ఉంటాయి. అంటే జైలు ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పే కూడా దొరుకుతుంది ఆ పని చేయడానికి. అంటే పని చేస్తే కూడా మనకి డబ్బులు వస్తాయి అనే ఒక ఆలోచన కలగాలని, అలానే వాళ్ళ బాడీ మరియు బ్రెయిన్ దేనికోసం ఒక వర్క్ చేయడానికి, మంచిగా రెస్పెక్ట్ఫుల్ వర్క్ చేయడానికి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవ్వాలి అనేసి ఈ రిఫార్మేటివ్ థియరీ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నా దృష్టిలో రిఫార్మేటివ్ థియరీ అనేది చాలా గుడ్ థియరీ అండి. బికాస్ ఇప్పుడు ఒక మనిషిని శిక్షించి చంపడం అనేది చాలా ఈజీ టాస్క్. బట్ అదే మనిషిని రీఫార్మ్ చేయటం అంటే ఏదేం చిన్న విషయం కాదండి, చాలా పెద్ద విషయం. అలానే రిగరస్ మరియు సింపుల్ ఇంప్రిజన్మెంట్ అని చెప్పాను కదా. రిగరస్ ఇంప్రిజన్మెంట్కి సింపుల్ ఇంప్రిజన్మెంట్కి తేడా ఏంటి? రిగరస్ ఇంప్రిజన్మెంట్ అంటే ఇండియన్ పీనల్ కోడ్లో క్లారిటీగా చెప్పారండి. ఏమని? హార్డ్ లేబర్. అంటే వాళ్ళని పట్టుకొని జైల్లో వేసిన తర్వాత కూడా ఊరికనే ఉండనివ్వరండి. చాలా హార్డ్ లేబర్ పని చేపిస్తారు. ఎలా అంటే కట్ల కొట్టిపిస్తారు, బండలు ఎత్తిపిస్తారు, అలానే డార్క్ రూమ్లో వేయటానికి కూడా ఛాన్సెస్ ఉంటాయండి. ఇలాంటి ఎన్నో కఠినమైన కారాగార శిక్షలో రిగరస్ ఇంప్రిజన్మెంట్లో ఇవన్నీ అప్లికబిలిటీ ఉంటుంది. అలానే సింపుల్ ఇంప్రిజన్మెంట్లో ఏంటంటే ఆ మనిషి నార్మల్గా ఉండొచ్చు, అలానే వర్క్ చేయాలంటే చేయొచ్చు, లేకపోతే లేదు. ఇలాంటివి సింపుల్ ఇంప్రిజన్మెంట్ అంట. లెట్స్ గో టు నెక్స్ట్. ఇది థియరీస్ ఆఫ్ పనిష్మెంట్. నేను నా బేసిక్ లెక్చర్లో ఒక్కొక్క థియరీ మీద ఒక డిఫరెంట్గా మంచిగా ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు నా బేసిక్ లెక్చర్స్ చూస్తే ఈ థియరీస్ ఆఫ్ పనిష్మెంట్ గురించి మీకు ఒక ఇలాబరేటివ్ థాట్స్, ఇలాబరేటివ్ ఇమాజినేషన్తో పాటు ఒక ఇలాబరేటివ్ ఎక్స్ప్లెనేషన్ కూడా దొరుకుతుంది. సో లెట్స్ గో టు నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే సెక్షన్ 53A. ఈ 53Aని మీరు అర్థం చేసుకోవాలంటే మీరు పాత కాలంలో వెళ్ళి అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు నీ క్లారిటీ చెప్పాను. కన్స్ట్రక్షన్ ఆఫ్ రిఫరెన్స్ టు ట్రాన్స్పోర్టేషన్. ఇప్పుడు మీరు పాతకాలంలో చూస్తుంటే, అంటే బై సపోజ్ మీరు పాతకాలంలో ఉండరు కాబట్టి
పాతకాలపు సినిమాల్లో చూసుంటే ఇప్పుడు చిరంజీవి ఒక సినిమా ఉంటుంది వేట అనేసి. అప్పుడు ఏం చేస్తారంటే చిరంజీవికి శిక్ష ఎలా ఇస్తారు, ఎక్కడైతే తనకు శిక్ష పడాలో అక్కడ వేయరు, అతన్ని అక్కడి నుంచి వేరే ప్లేస్కి తరలిస్తారు, అండమాన్ అండ్ నికోబార్ జైలుకి తరలిస్తారు. అక్కడ ఈ మనిషికి శిక్ష పడుతుంది. ఇది అండమాన్ నికోబార్ జైలు అండి. ఎందుకంటే పాతకాలంలో ఇలాంటి శిక్షలు ఉండేవి. ఒక చోట నుంచి వేరే చోటకు తరలించి అక్కడ ఇంప్రిజన్మెంట్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ లేకపోతే ఒక సివియర్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్స్ అయితే అక్కడికి పంపిస్తారనమాట. సో బట్ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ లేవు. ఎందుకంటే ఇప్పుడు బై సపోజ్ హైదరాబాద్ జ్యూరిస్డిక్షన్లో ఎవరైనా తప్పు చేశారనుకోండి, సో విత్ ఇన్ తెలంగాణనే ఆ మనిషికి జైలు ఉంటుంది. అలానే ఏదో జమ్మూ కాశ్మీర్ పంపిస్తారు, అండమాన్ నికోబార్ పంపిస్తారు, ఇలాంటివి చేయరండి. సో అందుకని ఇప్పుడు దానికి కొంచెం మీనింగ్ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు దాన్ని ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఫర్ లైఫ్ అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అని అర్థం చేసుకోవాలి. అలానే ట్రాన్స్పోర్టేషన్ ఫర్ షార్టర్ టర్మ్ అంటే డీమ్డ్గా ఇది లేదు అని మనం కన్ఫర్మ్ చేసుకోవాలండి. డీమ్డ్ ఒమిటెడ్. హోప్ యూ అండర్స్టాండ్ దట్. లెట్స్ గో టు నెక్స్ట్ సెక్షన్. సెక్షన్ నెంబర్ 54. సెక్షన్ నెంబర్ 54 అర్థం చేసుకునే ముందర మీరు ఒక వర్డ్ని క్లారిటీగా అర్థం చేసుకోవాలి. అదేంటి? కమ్యూటేషన్ అంటే ఏంటి? రెడ్యూస్ చేయటం, ఏదైనా శిక్షని రెడ్యూస్ చేయటం. సో ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశాను. కమ్యూటేషన్ మీన్స్ రెడ్యూసింగ్ ద పనిష్మెంట్ ఆఫ్ క్రైమ్. సో కమ్యూటేషన్ ఆఫ్ సెంటెన్స్ ఆఫ్ డెత్ అంటే ఎవరికైనా డెత్ పెనాల్టీ ఇష్యూ చేసినప్పుడు కమ్యూటేషన్ ఆఫ్ సెంటెన్స్ ఆఫ్ డెత్ అంటే ఆ డెత్ పెనాల్టీని తక్కువ చేసి వేరేది ఏదైనా పనిష్మెంట్ ఇవ్వటం. ఎలా అంటే ఇప్పుడు డెత్ పెనాల్టీని తక్కువ చేసి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చేయటం. అంటే ఇంకా ఆ మనిషికి ఉరిశిక్ష వేయరు, ఆ మనిషికి డెత్ పెనాల్టీ ఇష్యూ చేసి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇష్యూ చేస్తారండి. దిస్ ద యూనిట్ టు అండర్స్టాండ్. బట్ ఇలా చేసేటప్పుడు ఈ రైట్ ఎవరికి ఉంటుంది? ఇలా చేయడానికి అప్రాప్రియేట్ గవర్నమెంట్కి మాత్రమే ఉంటుంది. అలానే ఇలాంటి అంటే శిక్ష తక్కువ చేసేటప్పుడు అఫెండర్తో ఎందుకు అడుగుతారండి? ఇప్పుడు అప్రాప్రియేట్ గవర్నమెంట్ ఏమనుకుంటుంది? ఈ మనిషికి శిక్ష తక్కువ చేద్దాం అనుకుంటుంది. సో ఖైదీది ఒక కన్సెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో అది కూడా క్లారిటీగా చెప్పాడు. వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ది అఫెండర్. లెట్స్ గో టు నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 55. ఇది కూడా కమ్యూటేషన్ గురించి మాట్లాడుతుందండి. అక్కడ డెత్ సినారియోలో మాట్లాడినాం కదా, ఇక్కడ ఏంటంటే కమ్యూటేషన్ ఆఫ్ సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. ఏదైనా మనిషికి శిక్ష పడితే ఆ శిక్షని తగ్గించి 14 years చేసేస్తారండి. 14 years ఆర్ బిలో 14 years. ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేసింది ఏంటంటే ఇప్పుడు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే నేను యాజ్ యూజువల్గా మీకు ఫస్టే చెప్పాను, లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే 20 years. ఓకేనా? 20 years నుంచి తక్కువ చేసి 14 years చేసేటం. ఇప్పుడు 20 నుంచి 18 చేశారనుకోండి, ఈ సెక్షన్ ప్రకారం ఏంటంటే 20 నుంచి 18 చేయకూడదు, చేస్తే మినిమం 14 చేయాలి. 14 కన్నా తక్కువ చేసినా పర్లేదు, బట్ 14 అయితే చేయాల్సిందే మ్యాండేటరీగా, నాట్ ఎక్సీడింగ్ 14. కమ్యూటేషన్ మీన్స్ రెడ్యూసింగ్ ద పనిష్మెంట్ ఆఫ్ క్రైమ్, మీకు తెలిసిందే. నెక్స్ట్ అప్రాప్రియేట్ గవర్నమెంట్ మాత్రమే చేయగలుగుతుంది. నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అప్రాప్రియేట్ గవర్నమెంట్ అంటే ఏంటి, దానికి క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ అఫెండర్, పైన కూడా సేమ్ కండిషన్సే, కింద కూడా సేమ్ కండిషన్సే, బట్ ఓన్లీ డిఫరెన్స్ ఇస్ అక్కడ డెత్ నుంచి రెడ్యూస్ చేస్తున్నారు, ఇక్కడ లైఫ్ ఇంప్రిజన్మెంట్ నుంచి రెడ్యూస్ చేస్తున్నారు. లెట్స్ గో టు నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 55A. నేను ఇందాక చెప్పాను కదా అప్రాప్రియేట్ గవర్నమెంట్, ఇందాక నుంచి అప్రాప్రియేట్ గవర్నమెంట్ అంటున్నాను. అప్రాప్రియేట్ గవర్నమెంట్ తక్కువ చేసేస్తుంది శిక్ష, అప్రాప్రియేట్ గవర్నమెంట్ తక్కువ చేసేస్తుంది శిక్ష. అప్రాప్రియేట్ గవర్నమెంట్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ అప్రాప్రియేట్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు అప్లై అవుతుంది, స్టేట్ గవర్నమెంట్ ఎందుకు అప్లై అవుతుంది, అది కూడా చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే సెంట్రల్ లా రిలేటెడ్ అఫెన్సెస్ ఏమైనా చేసినప్పుడు, అలానే డెత్ పెనాల్టీ ఏదైనా మనిషికి పడినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దాని శిక్ష తక్కువ చేసే స్కోప్ ఉంటుంది. అలానే స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది, స్టేట్ లా రిలేటెడ్ అఫెన్సెస్ చేసినప్పుడు. అలానే డెత్ అయినా కానీ ఏ అఫెన్స్ అయినా కానీ డెత్ ఆర్ నాట్ అని రావాలండి. ఇక్కడ నేను నార్ అని పెట్టేశాను, సో హోప్ యూ డోంట్ మైండ్ అబౌట్ దట్. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక అప్రాప్రియేట్ గవర్నమెంట్ లాగా బిహేవ్ చేస్తుంది దీని లోపల. సో అప్రాప్రియేట్ గవర్నమెంట్ ఏ మనిషిదైనా కానీ శిక్ష తక్కువ చేయొచ్చు. సో లెట్స్ గో టు నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 56. సెక్షన్ నెంబర్ 56 ఈజ్ రిపీల్డ్ బై క్రిమినల్ లా యాక్ట్ 1949. రిపీల్ చేసేసారండి, సో మర్చిపోండి దీన్ని. ఓకే, లెట్స్ గో టు నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 57. ఫ్రాక్షన్స్ ఆఫ్ టర్మ్ ఆఫ్ పనిష్మెంట్. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఒక మనిషి మర్డర్ చేశాడు అనుకోండి, ఓకే ఇంత శిక్ష పడుతుందని చెప్తారు. అలానే ఒక మనిషి రేప్ చేశాడు అనుకోండి, ఇంత శిక్ష పడుతుందని క్లారిటీగా తెలుసు మనకు. బట్
కొన్ని పనిష్మెంట్స్లో ఏంటంటే కొన్ని ఆఫెన్సెస్లో ఏంటంటే క్లారిటీగా రాసి ఉండదు, ఇంత శిక్ష పడుతుంది అని క్లారిటీగా ఉండదండి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మీకు క్లారిటీగా ట్రై చేస్తాను చూడు. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక మనిషి మర్డర్ చేయలేదు, అటెంప్ట్ టు మర్డర్ చేశాడు. అలానే ఒక మనిషి రేప్ చేయలేదు, అటెంప్ట్ టు రేప్ చేశాడు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది, ఏదైతే రేప్కి శిక్ష పడాలో, ఏదైతే మర్డర్కి శిక్ష పడాలో అంత శిక్ష పడదు కదండి ఆ మనిషికి. ఎందుకంటే ఆ మనిషి మర్డర్ చేయలేదు కదా, ఆ మనిషి రేప్ చేయలేదు కదా. ఆబ్వియస్లీ మరి ఆ మనిషికి మర్డర్ శిక్ష ఎందుకు పడుతుంది? అలానే సెక్షన్ 511లో ఏంటంటే క్లారిటీగా ఏం మెన్షన్ చేశారంటే 1/2 ఆఫ్ ఇంప్రిజన్మెంట్, ఏదైతే మర్డర్కి పడాలో శిక్ష దానికి సగం మాత్రమే పడుతుంది అనేసి. అలానే బై సపోజ్ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయండి, కొన్ని ఆఫెన్సెస్ ఉంటాయి, దానికి క్లారిటీగా ఉండదు. అప్పుడు ఏంటంటే క్యాల్కులేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఈ మనిషికి ఎంత ఇంప్రిజన్మెంట్ చేయాలని జడ్జ్ ప్రాపర్ కన్క్లూజన్ బేసిస్ మీద, ప్రాపర్ ఆఫెన్సెస్ బేస్ మీద ఇంత శిక్ష పడాలి అని డిక్లేర్ చేస్తాడు అనమాట. సో దానికోసమే ఈ సెక్షన్. ఫ్రాక్షన్స్ ఆఫ్ టర్మ్ ఆఫ్ పనిష్మెంట్. ఫ్రాక్షన్స్ అంటే సింపుల్ లాజిక్, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, క్యాల్కులేషన్ ఆఫ్ టర్మ్ ఆఫ్ పనిష్మెంట్ అంతే. ఓకేనా, సింపుల్ అండ్ క్లీన్గా అర్థం చేసుకోండి. లెట్స్ గో టు నెక్స్ట్ సెక్షన్స్. సెక్షన్ 58 and 59 కూడా రిపీల్ చేయబడింది. రిపీల్డ్ బై సిఆర్పిసి యాక్ట్, క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ 1955 ద్వారా రిపీల్ చేసేసారు. సో ఈ సెక్షన్స్ని కూడా మీరు మర్చిపోండి, ఇది మీరు ఏం చదవాల్సిన అవసరం లేదు దీని గురించి. లెట్స్ గో టు నెక్స్ట్ సెక్షన్. సెక్షన్ నెంబర్ 60. సెంటెన్స్ మే బీ ఇన్ సర్టెన్ కేసెస్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ హోల్లీ ఆర్ పార్ట్లీ రిగరస్ ఆర్ సింపుల్. ఇప్పుడు బై సపోజ్ ఏదైనా మనిషికి ఇంప్రిజన్మెంట్ శిక్ష పడింది అనుకోండి, అది కంప్లీట్గా రిగరస్ అయినా ఉండొచ్చు, అలానే కంప్లీట్గా సింపుల్ అయినా ఉండొచ్చు, అలానే రిగరస్ ప్లస్ సింపుల్ అయినా అయి ఉండొచ్చు అండి. ఈ సెక్షన్కి దానికి అదే అర్థం. ఓకేనా, లెట్స్ గో టు నెక్స్ట్ సెక్షన్. సెక్షన్ నెంబర్ 61 and 62 కూడా రిపీల్డ్ బై ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ యాక్ట్ 1921, దీనివల్ల రిపీల్ చేయబడింది. లెట్స్ గో టు నెక్స్ట్ సెక్షన్. సెక్షన్ నెంబర్ 63. ఫైన్ గురించి మీరు క్లారిటీగా అండర్స్టాండ్ చేసుకోవాలండి, బికాస్ ఇది చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఏం క్లారిటీగా చెప్పారంటే అమౌంట్ ఆఫ్ ఫైన్. ఇప్పుడు ఫైన్ అంటే ఏం తెలుసు మనకు, జుర్మానా కట్టడం, సింపుల్ లాజిక్. బట్ ఈ సెక్షన్లో ఏం మాట్లాడుతుందంటే అమౌంట్ ఆఫ్ ఫైన్ గురించి, వేర్ నో సమ్ ఈజ్ ఎక్స్ప్రెస్ టు విచ్ అ ఫైన్ మే ఎక్స్టెండ్ ద అమౌంట్ ఆఫ్ ఫైన్ టు విచ్ ద ఆఫెండర్ ఈజ్ అన్లిమిటెడ్ బట్ షల్ నాట్ బి ఎక్సెసివ్. ఇది ఏం చెప్తుంది జనరల్గా, బై సపోజ్ కొన్ని సెక్షన్స్ ప్రకారంగా కొన్ని అఫెన్సెస్లో ఫైన్ డిక్లేర్ చేయలేదనుకోండి, అంటే ఇంత జుర్మానా కట్టాలి అని డిక్లేర్ చేయలేదనుకోండి, అప్పుడు ఎంత జుర్మానా కట్టిస్తారు. అందుకనే క్లారిటీగా ఇక్కడ ఏం రాసుకున్నానంటే ఎంతైనా కట్టియొచ్చు అన్లిమిటెడ్. బట్ ఎంతైనా అంటే ఇప్పుడు ఒక మనిషి హార్డ్లీ వాడుకుండే అసెట్సే 2 crores. ఓకేనా, వాడి మీద మీరు 20 కోట్లు ఫైన్ వేసేస్తే కట్టలేడు కదా మనిషి. సో బట్ షల్ నాట్ బి ఎక్సెసివ్ అంటే ఆ మనిషి ఏదైతే అఫెన్స్ ఇస్తాడో దాన్ని బట్టి, అలానే ఆ మనిషి కెపాసిటీని బట్టి ఫైన్ వేయడం జరుగుతుంది. ఇన్ సింపుల్ టర్మ్స్ ఇట్ క్యాన్ బి అన్లిమిటెడ్ బట్ నాట్ బి ఎక్సెసివ్. ఓకేనా, ఇది చూడండి, మీరు ఈ ఇమేజ్ని చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఫైన్ ఇక్కడ మెన్షన్ చేయలేదు, ప్లెయిన్ డాక్యుమెంట్ కాబట్టి. సో అలా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నేను ప్రతి స్లైడ్లో పిక్చర్స్ ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నా అంటే, ఎందుకంటే మన బ్రెయిన్ ఒక థియరీ అర్థం చేసుకునేటప్పుడు ఇమాజినేషన్ పవర్లో అర్థం చేసుకుంటుందండి. దట్స్ వై ఐ హావ్ ఇంక్లూడెడ్ ఆల్ దీస్ ఫొటోస్ అండ్ యానిమేషన్స్. ఓకే, హోప్ యూ క్యాన్ లెర్న్ వెరీ ఈజీలీ ఫ్రమ్ దీస్ పిక్చర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యానిమేషన్స్. లెట్స్ గో టు నెక్స్ట్ సెక్షన్. సెక్షన్ నెంబర్ 64. సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ నాన్ పేమెంట్ ఆఫ్ ఫైన్. ఇప్పుడు జనరల్గా ఒక మనిషి ఫైన్ కట్టట్లేదు, ఆ సిచ్యువేషన్లో వదిలేస్తారా ఆ మనిషిని? ఇప్పుడు ఫైన్ కట్టలేడు, వదిలేస్తారా? ఆ మనిషిని వదిలేస్తే నెక్స్ట్ టైం కూడా ఫైన్ పడే పనిష్మెంట్లు చేస్తాడు, ఫైన్ పడే ఆఫెన్సెస్ చేస్తాడు, లైట్ తీసుకుంటాడు, నేను కట్టను, నా వల్ల కాదంటాడు. అప్పుడేంది పరిస్థితి? అలాంటి వాళ్ళకి ఏం చేసిందంటే మన ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ ఏం చేసిందంటే, ఎవరైనా నాన్ పేమెంట్ ఆఫ్ ఫైన్ అంటే ఫైన్ కట్టలేదనుకోండి, ఆ మనిషికి శిక్ష పడుతుంది, ఇంప్రిజన్మెంట్ అవుతుంది అనమాట. దాని గురించి ఈ సెక్షన్ మాట్లాడుతుందండి. జనరల్గా ఏదైనా శిక్ష పడేటప్పుడు, ఒక పనిష్మెంట్ డిక్లేర్ చేసేటప్పుడు ఈ సినారియోస్ మీకు కనిపిస్తుంటాయి. ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్, ఇంప్రిజన్మెంట్ అనవచ్చు, లేకపోతే ఫైన్ అనబడచ్చు. అలానే నెక్స్ట్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్, ఇంప్రిజన్మెంట్ మరియు ఫైన్ రెండు కలిసి పడతాయి.
అలానే థర్డ్ ఫైన్ ఓన్లీ. ఇలాంటి టైప్ పనిష్మెంట్స్ మాత్రం